భిక్షగాళ్ళు వీధుల్లో భిక్షాటన చేసే వారికి 5ో 10ో వేసి ఊరుకుంటాం. ఆ తర్వాత విషయాన్ని అక్కడితో మర్చిపోతాం. వారి పరిస్థితులు, ఆర్థిక స్థితిగతుల గురించి చాలామంది పెద్దగా ఆలోచించరు. ముఖ్యంగా భారతదేశంలో బిచ్చగాళ్లకు కొదవ ఉండదు. ఏ రాష్ట్రంలోనైనా, ఏ ప్రాంతంలోనైనా పేదరికం ఉంది. దీంతో దేశవ్యాప్తంగా పొట్టకూటి కోసం అడుక్కుంటారు. కానీ ఈ బిచ్చగాడు ఓ ప్రత్యేకం. ఎందుకంటే అడుక్కునే కోట్లకు పడగలెత్తాడు. కోటాను కోట్ల డబ్బును కూడబెట్టాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో చోటు చేసుకుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో నివాసం ఉండే భరత్ జైన్ యాచక వృత్తిలో భాగంగా వేలు కాదు, లక్షలు కాదు, ఏకంగా 7 కోట్ల రూపాయలను ఆర్జించాడు. అంతేకాకుండా 2 ఫ్లాట్లకు ఓనర్గా మారటమే కాకుండా తన పిల్లలను కూడా సెటిల్ చేశాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం. ముంబైకి చెందిన భరత్కు భిక్షాటనే ప్రధాన వృత్తి. భరత్ పేద కుటుంబంలో పుట్టాడు. అతడి చిన్నతనం అంతా కష్టాల్లోనే గడిచింది. కనీస అవసరాలు తీర్చుకునేందుకు కూడా ఆ కుటుంబం అష్ట కష్టాలు పడాల్సి వచ్చేది. మంచి చదువులు, ఉద్యోగం వంటి అవకాశాలు ఏమీ లేకపోవడంతో భరత్ చివరకు భిక్షాటన వైపు మళ్ళాడు. 4 దశాబ్దాలుగా అతడు వీధుల్లో అడుక్కుంటూ జీవిస్తున్నాడు. రోజుకు 10 నుంచి 12 గంటల పాటు వీధుల్లోనే గడిపేస్తాడు. హాలిడేలు, వారాంతాలు వంటి వాటిని అతడు అస్సలు పట్టించుకోడు. ఇలా రోజుకు 2000 నుంచి 2500 సంపాదించే అతడు ముంబైలో 2 ఫ్లాట్లను సొంతం చేసుకున్నాడు. శాలరీ ఉద్యోగులకు మించి ఆర్జిస్తూ తన సంతానాన్ని మంచి చదువులు చదివించి సెటిల్ కూడా చేశాడు. ముంబై సిఎస్టీ స్టేషన్ వద్ద ఎక్కువగా కనిపించే అతడి ఆస్తుల విలువ 7.5 కోట్లకు పైగానే ఉంటుందట. భిక్షాటంతో వచ్చిన డబ్బును జాగ్రత్తగా మదుపు చేసి చివరికి కోట్ల ఆస్తిని సొంతం చేసుకున్నాడు. థానేలో అతడికి 2 కమర్షియల్ షాపులు ఉన్నాయి. వాటి ద్వారా నెలకు 30,000 రెంటల్ ఇన్కమ్ వస్తుంది. అంతేకాకుండా ముంబైలో 2 ఫ్లాట్లను కూడా అతడు అద్దెకిచ్చి ఆదాయం పొందుతుంటాడు. పిల్లలను మంచి చదువులు చదివించడంతో వాళ్ళు సొంతంగా వ్యాపారాలు చేసుకుంటున్నారు. జైన్ ఫ్యామిలీ పరేల్లో ఒక పడక గది ఉన్న డ్యూప్లెక్స్ అపార్ట్మెంట్లో నివసిస్తోంది. పరేల్కి చెందిన భరత్ జైన్ పిల్లలు కాన్వెంట్ స్కూల్లో చదువుకున్నారు. భరత్ జైన్ కుటుంబ సభ్యులు స్టేషనరీ షాప్ నడుపుతున్నారు. కానీ అతను మాత్రం భిక్షాటనే చేస్తున్నాడు. లైఫ్లో ఇంత హ్యాపీగా ఉన్నా అతడు ఇప్పటికీ భిక్షాటన చేస్తూ ఉండటం విశేషం. ఏళ్ల తరబడి అనుసరిస్తున్న జీవన విధానాన్ని వదులుకోకపోవడమో, మూలాలను మర్చిపోకూడదన్న భావమో తెలియదు. కానీ ఇప్పటికీ అతడు ముంబై స్టేషన్ వద్ద కనిపిస్తూ ఉంటాడు. భిక్షగాళ్ళు వీధుల్లో భిక్షాటన చేసే వారికి 5ో 10ో వేసి ఊరుకుంటాం. ఆ తర్వాత విషయాన్ని అక్కడితో మర్చిపోతాం. వారి పరిస్థితులు, ఆర్థిక స్థితిగతుల గురించి చాలామంది పెద్దగా ఆలోచించరు. ముఖ్యంగా భారతదేశంలో బిచ్చగాళ్లకు కొదవ ఉండదు. ఏ రాష్ట్రంలోనైనా, ఏ ప్రాంతంలోనైనా పేదరికం ఉంది. దీంతో దేశవ్యాప్తంగా పొట్టకూటి కోసం అడుక్కుంటారు. కానీ ఈ బిచ్చగాడు ఓ ప్రత్యేకం. ఎందుకంటే అడుక్కునే కోట్లకు పడగలెత్తాడు. కోటాను కోట్ల డబ్బును కూడబెట్టాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో చోటు చేసుకుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో నివాసం ఉండే భరత్ జైన్ యాచక వృత్తిలో భాగంగా వేలు కాదు, లక్షలు కాదు, ఏకంగా 7 కోట్ల రూపాయలను ఆర్జించాడు. అంతేకాకుండా 2 ఫ్లాట్లకు ఓనర్గా మారటమే కాకుండా తన పిల్లలను కూడా సెటిల్ చేశాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం. ముంబైకి చెందిన భరత్కు భిక్షాటనే ప్రధాన వృత్తి. భరత్ పేద కుటుంబంలో పుట్టాడు. అతడి చిన్నతనం అంతా కష్టాల్లోనే గడిచింది. కనీస అవసరాలు తీర్చుకునేందుకు కూడా ఆ కుటుంబం అష్ట కష్టాలు పడాల్సి వచ్చేది. మంచి చదువులు, ఉద్యోగం వంటి అవకాశాలు ఏమీ లేకపోవడంతో భరత్ చివరకు భిక్షాటన వైపు మళ్ళాడు. 4 దశాబ్దాలుగా అతడు వీధుల్లో అడుక్కుంటూ జీవిస్తున్నాడు. రోజుకు 10 నుంచి 12 గంటల పాటు వీధుల్లోనే గడిపేస్తాడు. హాలిడేలు, వారాంతాలు వంటి వాటిని అతను అస్సలు పట్టించుకోడు. ఇలా రోజుకు 2000 నుంచి 2500 సంపాదించే అతడు ముంబైలో 2 ఫ్లాట్లను సొంతం చేసుకున్నాడు. శాలరీ ఉద్యోగులకు మించి ఆర్జిస్తూ తన సంతానాన్ని మంచి చదువులు చదివించి సెటిల్ కూడా చేశాడు. ముంబై సిఎస్టీ స్టేషన్ వద్ద ఎక్కువగా కనిపించే అతడి ఆస్తుల విలువ 7.5 కోట్లకు పైగానే ఉంటుందట. భిక్షాటంతో వచ్చిన డబ్బును జాగ్రత్తగా మదుపు చేసి చివరికి కోట్ల ఆస్తిని సొంతం చేసుకున్నాడు. థానేలో అతడికి 2 కమర్షియల్ షాపులు ఉన్నాయి. వాటి ద్వారా నెలకు 30,000 రెంటల్ ఇన్కమ్ వస్తుంది. అంతేకాకుండా ముంబైలో 2 ఫ్లాట్లను కూడా అతడు అద్దెకిచ్చి ఆదాయం పొందుతుంటాడు. పిల్లలను మంచి చదువులు చదివించడంతో వాళ్ళు సొంతంగా వ్యాపారాలు చేసుకుంటున్నారు. జైన్ ఫ్యామిలీ పరేల్లో ఒక పడక గది ఉన్న డ్యూప్లెక్స్ అపార్ట్మెంట్లో నివసిస్తోంది. పరేల్కి చెందిన భరత్ జైన్ పిల్లలు కాన్వెంట్ స్కూల్లో చదువుకున్నారు. భరత్ జైన్ కుటుంబ సభ్యులు స్టేషనరీ షాప్ నడుపుతున్నారు. కానీ అతను మాత్రం భిక్షాటనే చేస్తున్నాడు. లైఫ్లో ఇంత హ్యాపీగా ఉన్నా అతడు ఇప్పటికీ భిక్షాటన చేస్తూ ఉండటం విశేషం. ఏళ్ల తరబడి అనుసరిస్తున్న జీవన విధానాన్ని వదులుకోకపోవడమో, మూలాలను మర్చిపోకూడదన్న భావమో తెలియదు. కానీ ఇప్పటికీ అతడు ముంబై స్టేషన్ వద్ద కనిపిస్తూ ఉంటాడు. భిక్షగాళ్ళు వీధుల్లో భిక్షాటన చేసే వారికి 5ో 10ో వేసి ఊరుకుంటాం.
ఆ తర్వాత విషయాన్ని అక్కడితో మర్చిపోతాం. వారి పరిస్థితులు, ఆర్థిక స్థితిగతుల గురించి చాలామంది పెద్దగా ఆలోచించరు. ముఖ్యంగా భారతదేశంలో బిచ్చగాళ్లకు కొదవ ఉండదు. ఏ రాష్ట్రంలోనైనా, ఏ ప్రాంతంలోనైనా పేదరికం ఉంది. దీంతో దేశవ్యాప్తంగా పొట్టకూటి కోసం అడుక్కుంటారు. కానీ ఈ బిచ్చగాడు ఓ ప్రత్యేకం. ఎందుకంటే అడుక్కునే కోట్లకు పడగలెత్తాడు. కోటాను కోట్ల డబ్బును కూడబెట్టాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో చోటు చేసుకుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో నివాసం ఉండే భరత్ జైన్ యాచక వృత్తిలో భాగంగా వేలు కాదు, లక్షలు కాదు, ఏకంగా 7 కోట్ల రూపాయలను ఆర్జించాడు. అంతేకాకుండా 2 ఫ్లాట్లకు ఓనర్గా మారటమే కాకుండా తన పిల్లలను కూడా సెటిల్ చేశాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం. ముంబైకి చెందిన భరత్కు భిక్షాటనే ప్రధాన వృత్తి. భరత్ పేద కుటుంబంలో పుట్టాడు. అతడి చిన్నతనం అంతా కష్టాల్లోనే గడిచింది. కనీస అవసరాలు తీర్చుకునేందుకు కూడా ఆ కుటుంబం అష్ట కష్టాలు పడాల్సి వచ్చేది. మంచి చదువులు, ఉద్యోగం వంటి అవకాశాలు ఏమీ లేకపోవడంతో భరత్ చివరకు భిక్షాటన వైపు మళ్ళాడు. 4 దశాబ్దాలుగా అతడు వీధుల్లో అడుక్కుంటూ జీవిస్తున్నాడు. రోజుకు 10 నుంచి 12 గంటల పాటు వీధుల్లోనే గడిపేస్తాడు. హాలిడేలు, వారాంతాలు వంటి వాటిని అతను అస్సలు పట్టించుకోడు. ఇలా రోజుకు 2000 నుంచి 2500 సంపాదించే అతడు ముంబైలో 2 ఫ్లాట్లను సొంతం చేసుకున్నాడు. శాలరీ ఉద్యోగులకు మించి ఆర్జిస్తూ తన సంతానాన్ని మంచి చదువులు చదివించి సెటిల్ కూడా చేశాడు. ముంబై సిఎస్టీ స్టేషన్ వద్ద ఎక్కువగా కనిపించే అతడి ఆస్తుల విలువ 7.5 కోట్లకు పైగానే ఉంటుందట. భిక్షాటంతో వచ్చిన డబ్బును జాగ్రత్తగా మదుపు చేసి చివరకు కోట్ల ఆస్తిని సొంతం చేసుకున్నాడు. థానేలో అతడికి 2 కమర్షియల్ షాపులు ఉన్నాయి. వాటి ద్వారా నెలకు 30,000 రెంటల్ ఇన్కమ్ వస్తుంది. అంతేకాకుండా ముంబైలో 2 ఫ్లాట్లను కూడా అతడు అద్దెకిచ్చి ఆదాయం పొందుతుంటాడు. పిల్లలను మంచి చదువులు చదివించడంతో వాళ్ళు సొంతంగా వ్యాపారాలు చేసుకుంటున్నారు. జైన్ ఫ్యామిలీ పరేల్లో ఒక పడక గది ఉన్న డ్యూప్లెక్స్ అపార్ట్మెంట్లో నివసిస్తోంది. పరేల్కి చెందిన భరత్ జైన్ పిల్లలు కాన్వెంట్ స్కూల్లో చదువుకున్నారు. భరత్ జైన్ కుటుంబ సభ్యులు స్టేషనరీ షాప్ నడుపుతున్నారు. కానీ అతను మాత్రం భిక్షాటనే చేస్తున్నాడు. లైఫ్లో ఇంత హ్యాపీగా ఉన్నా అతడు ఇప్పటికీ భిక్షాటన చేస్తూ ఉండటం విశేషం. ఏళ్ల తరబడి అనుసరిస్తున్న జీవన విధానాన్ని వదులుకోకపోవడమో, మూలాలను మర్చిపోకూడదన్న భావమో తెలియదు. కానీ ఇప్పటికీ అతడు ముంబై స్టేషన్ వద్ద కనిపిస్తూ ఉంటాడు. భిక్షగాళ్ళు. వీధుల్లో భిక్షాటన చేసే వారికి 5ో 10ో వేసి ఊరుకుంటాం. ఆ తర్వాత విషయాన్ని అక్కడితో మర్చిపోతాం. వారి పరిస్థితులు, ఆర్థిక స్థితిగతుల గురించి చాలామంది పెద్దగా ఆలోచించరు. ముఖ్యంగా భారతదేశంలో బిచ్చగాళ్లకు కొదవ ఉండదు. ఏ రాష్ట్రంలోనైనా, ఏ ప్రాంతంలోనైనా పేదరికం ఉంది. దీంతో దేశవ్యాప్తంగా పొట్టకూటి కోసం అడుక్కుంటారు. కానీ ఈ బిచ్చగాడు ఓ ప్రత్యేకం. ఎందుకంటే అడుక్కునే కోట్లకు పడగలెత్తాడు. కోటాను కోట్ల డబ్బును కూడబెట్టాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో చోటు చేసుకుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో నివాసం ఉండే భరత్ జైన్ యాచక వృత్తిలో భాగంగా వేలు కాదు, లక్షలు కాదు, ఏకంగా 7 కోట్ల రూపాయలను ఆర్జించాడు. అంతేకాకుండా 2 ఫ్లాట్లకు ఓనర్గా మారటమే కాకుండా తన పిల్లలను కూడా సెటిల్ చేశాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం. ముంబైకి చెందిన భరత్కు భిక్షాటనే ప్రధాన వృత్తి. భరత్ పేద కుటుంబంలో పుట్టాడు. అతడి చిన్నతనం అంతా కష్టాల్లోనే గడిచింది. కనీస అవసరాలు తీర్చుకునేందుకు కూడా ఆ కుటుంబం అష్ట కష్టాలు పడాల్సి వచ్చేది. మంచి చదువులు, ఉద్యోగం వంటి అవకాశాలు ఏమీ లేకపోవడంతో భరత్ చివరకు భిక్షాటన వైపు మళ్ళాడు. 4 దశాబ్దాలుగా అతడు వీధుల్లో అడుక్కుంటూ జీవిస్తున్నాడు. రోజుకు 10 నుంచి 12 గంటల పాటు వీధుల్లోనే గడిపేస్తాడు. హాలిడేలు, వారాంతాలు వంటి వాటిని అతను అస్సలు పట్టించుకోడు. ఇలా రోజుకు 2000 నుంచి 2500 సంపాదించే అతడు ముంబైలో 2 ఫ్లాట్లను సొంతం చేసుకున్నాడు. శాలరీ ఉద్యోగులకు మించి ఆర్జిస్తూ తన సంతానాన్ని మంచి చదువులు చదివించి సెటిల్ కూడా చేశాడు. ముంబై సిఎస్టీ స్టేషన్ వద్ద ఎక్కువగా కనిపించే అతడి ఆస్తుల విలువ 7.5 కోట్లకు పైగానే ఉంటుందట. భిక్షాటంతో వచ్చిన డబ్బును జాగ్రత్తగా మదుపు చేసి చివరకు కోట్ల ఆస్తిని సొంతం చేసుకున్నాడు. థానేలో అతడికి 2 కమర్షియల్ షాపులు ఉన్నాయి. వాటి ద్వారా నెలకు 30,000 రెంటల్ ఇన్కమ్ వస్తుంది. అంతేకాకుండా ముంబైలో 2 ఫ్లాట్లను కూడా అతడు అద్దెకిచ్చి ఆదాయం పొందుతుంటాడు. పిల్లలను మంచి చదువులు చదివించడంతో వాళ్ళు సొంతంగా వ్యాపారాలు చేసుకుంటున్నారు. జైన్ ఫ్యామిలీ పరేల్లో ఒక పడక గది ఉన్న డ్యూప్లెక్స్ అపార్ట్మెంట్లో నివసిస్తోంది. పరేల్కి చెందిన భరత్ జైన్ పిల్లలు కాన్వెంట్ స్కూల్లో చదువుకున్నారు. భరత్ జైన్ కుటుంబ సభ్యులు స్టేషనరీ షాప్ నడుపుతున్నారు. కానీ అతను మాత్రం భిక్షాటనే చేస్తున్నాడు. లైఫ్లో ఇంత హ్యాపీగా ఉన్నా అతడు ఇప్పటికీ భిక్షాటన చేస్తూ ఉండటం విశేషం. ఏళ్ల తరబడి అనుసరిస్తున్న జీవన విధానాన్ని వదులుకోకపోవడమో, మూలాలను మర్చిపోకూడదన్న భావమో తెలియదు. కానీ ఇప్పటికీ అతడు ముంబై స్టేషన్ వద్ద కనిపిస్తూ ఉంటాడు.